హలో అండి, నమస్తే. ఎలాంటి బాత్రూమ్ అయినా సరేనండి, ఎన్ని బాత్రూమ్లు ఉన్నా ఇలా జిడ్డు పట్టిన తెల్లటి మరకలు కానీ, గార పట్టిన మరకలు, ఎల్లో కలర్ మరకలు ఏవైనా సరేనండి, ఒకే ఒక బాల్తో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టైల్స్ పైన ఏర్పడ్డ వైట్ మరకలు కానీ ఏవైనా సరేనండి, బాత్రూంలో ప్రతి ఒక్క దాన్ని క్లీన్ చేయటానికి నేను చూపించే టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ గారపట్టినవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, మీరు పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదు. దీన్ని వేడి నీళ్ళలో వేసి మనం క్లీన్ చేసుకున్నామనుకోండి, బాత్రూమ్ అనేది ప్రతి మూల తలతల మెరిసిపోవటమే కాకుండా కొత్త దానిలా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, క్లీన్ చేసిన తర్వాత ముందు చూపించిన బాత్రూమ్కి ఇప్పుడు చూపించిన బాత్రూమ్కి తేడా చూసారు కదండి. ఎక్కడ కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదండి. 5-6 నిమిషాలలోనే బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా కొత్త దానిలా కనబడుతుందో. ఎక్కడ కూడా ఒక మరక కనిపించదండి, అంత నీట్గా తయారవుతుంది. దీనికోసం మీరు ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బౌల్ని కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చండి. వంట సోడా ఉంటుంది కదండి, ఈ ప్యాకెట్ అయితే 10 రూపీస్దండి. దీంట్లో నేను కొద్దిగా మాత్రమే వంట సోడాను వేసుకుంటున్నాను. మీరు వీటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే మా దగ్గర 2 బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి నేనైతే 2 బాల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి తయారు చేసుకుంటున్నానండి. వాటర్ని యాడ్ చేయకుండా వెనిగర్ ఉంటుంది కదండి, చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని ఏదైనా వేసుకోవచ్చు. దీంతోపాటు కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేయాలి. కోల్గేట్ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకున్నాక పౌడర్ ఉంటుంది కదండి, సర్ఫ్ది ఏదైనా సరేనండి, వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కానీ లేదా మామూలు సర్ఫ్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ మామూలు సర్ఫ్ను కొద్దిగా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇంకా కొద్దిగా పల్చగా బాల్స్ లాగా రాకపోతే సోడాను కానీ సర్ఫ్ను కానీ యాడ్ చేసుకుంటూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అతి తక్కువ ఖర్చుతో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 బాత్రూమ్లకు ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, ఈ బాల్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయండి, మెత్తగా ఉండవు. మనం వాటర్లో వేసినా కూడా కరగటానికి చాలా టైం తీసుకుంటుంది. ఇవి చాలా రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు హాట్ వాటర్ని తీసుకొని దాంట్లో ఈ బాల్ని వేసేయండి. మనం వేసిన బాల్ అనేది ఈ హాట్ వాటర్లో పూర్తిగా కరిగిపోవాలండి. ఇలా నురుగలు అనేవి బాగా వచ్చిన తర్వాతనే మనము ఈ వాటర్ తీసుకొని బాత్రూమ్ మొత్తం కూడా చల్లేసేయాలండి. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదండి. బాత్రూమ్ టైల్స్ పైన, ట్యాప్స్ పైన, సోప్ బాక్స్ పైన ఎక్కడైనా సరేనండి ఒకేసారి అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. కావాలంటే స్టూల్స్ ఉంటే స్టూల్స్ పైన కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. బాత్రూమ్ డోర్ పైన కూడా మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి, దానిపైన కూడా ఇలా వాటర్ని చల్లేసి వెంటనే రుద్దాల్సిన పని లేదండి. ఒక 5 మినిట్స్ అనేది అలాగే ఉంచేసేయండి. అలా ఉంచేసిన తర్వాతనే మీరు మామూలుగా చీపురు కట్టతో కానీ లేదా బ్రష్తో కానీ దేంతో అయినా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఎందుకంటే ప్రతిసారి మనము క్లీన్ చేయడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది, కానీ దీంతో అయితే చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత బాత్రూమ్ని పదే పదే రుద్దాల్సిన పని లేదండి. జస్ట్ ఇలా మనం రుద్దితే చాలండి, బాత్రూమ్ మొత్తం కూడా ఈజీగా క్లీన్ అవుతుంది. నేను ఈ బ్రష్ తోటే టైల్స్ని కూడా క్లీన్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ 2 బాత్రూమ్లను క్లీన్ చేసుకోవడానికి మ్యాక్సిమం 10 మినిట్స్ కంటే ఎక్కువ అస్సలకే పట్టలేదండి. నేను ఇదే ప్రాసెస్లో ఇంకొక బాత్రూమ్ని కూడా క్లీన్ చేసుకున్నాను. దాన్ని కూడా ఎలా క్లీన్ అయిందో చూడండి. ఇప్పుడైతే ఇలా చూసారు కదండి, ఈ బ్రష్తో ఇలా రుద్దుతున్నప్పుడే బాత్రూమ్ పైన ఉండే ఈ నల్లటి మరకలు కానీ, గారపట్టిన ఎల్లో కలర్ మరకలు కానీ ఏవైనా సరేనండి నీట్గా తొలగిపోతున్నాయి. చూడండి, ఇంతకు ముందు బాత్రూమ్ అనేది ఎలా ఉండే చూడండి, ఇలా రాస్తున్నప్పుడే మనకి ఆ మరకలలో ఉండే నలుపు కానీ ఎల్లో కలర్ మరకలు అనేవి పూర్తిగా పోయాయి. కొన్ని మరకలు అయితే మనము పదే పదే రుద్దేసినా కూడా అస్సలకే పోవు, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన దీన్ని వేడి నీళ్ళల్లో వేసి ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. చూడండి ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో. మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎక్కడ కూడా ఒక్క మరక కూడా ఉండదండి. బాత్రూమ్ని రుద్దేసిన తర్వాత ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోండి.
ఇక్కడ కూడా మీకు గారపట్టిన మరకలు ఎక్కువగా ఉండే కదండి, ఆ మరకలు కూడా అస్సలకే కనిపించవు. మనము అద్దాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటే ఎలా మెరిసిపోతుందో అలాగే ఉంటుందండి. నేనైతే వాష్రూమ్ డోర్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, ఆ తెల్లటి మరకలు కూడా మీకు అస్సలకే ఉండవండి, ఒక్క మరక కూడా ఉండదు. మీరు చాలామంది హార్పిక్ లాంటి కెమికల్స్ని కానీ లేదా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బాత్రూమ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ 20 రూపీస్ తోటే 2 బాత్రూమ్లను నేను క్లీన్ చేసుకొని చూపిస్తున్నానండి. తక్కువ ఖర్చుతో, అలాగే మనకి ఎక్కువ పని లేకుండా తక్కువ టైంలో ఇంట్లో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు. మా బాత్రూంలో ఇన్ని మరకలు ఉన్నా కూడా నేను రుద్ది కడగలేదండి, ఒకేసారి బ్రష్తో ఇలా రాసాను అంతే. ఆ మరకలు అనేవి ఈజీగా పోయాయండి. మీరు కూడా చూసారు కదండి. ఇలా నేను బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఒక 5 మినిట్స్లోనే క్లీన్ చేసుకున్నానండి. ఇంకొక బాత్రూమ్ని కూడా చూపించాను అనుకున్నాను, కానీ దానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి క్లీన్ చేసినాక ఆ బాత్రూమ్ని చూపిస్తున్నాను. ఇప్పుడైతే రుద్దేసిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు క్లీన్గా చూపించాను కదండి. ఇప్పుడు ఇంకొక బాత్రూమ్ని కూడా చూపిస్తున్నాను చూడండి. దీన్ని కూడా 5 నిమిషాలలో క్లీన్ చేసుకున్నానండి. మీకు ఎక్కడ కూడా ఒక మరక కూడా కనిపించదు. నేనైతే ఇక్కడ స్టూల్తో సహా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇక్కడ కూడా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉండేనండి. దాన్ని వేడి నీటిలో వేసి బాత్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా తయారైందండి. అంతేకాకుండా ఎక్కడ కూడా మీకు బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదండి. ఇలా బాత్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక నా దగ్గర ఇంకొక బాల్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా 2 బాత్రూమ్లను క్లీన్ చేసుకున్నాక ఇంకొక బాల్ని ఇలా ఫ్లష్ ట్యాంక్లో వేసేసాను. ఫ్లష్ ట్యాంక్ కూడా చాలా నల్లగా జిడ్డుగా తయారైంది కదండి, ఇది కూడా దానంతట అదే క్లీన్ అవుతుందండి. ఈ బాల్ని వేసేసి మనము ఫ్లష్ని ఎప్పుడైతే ఆన్ చేసామో, ఇలా ఎన్నిసార్లు ఆన్ చేసినా సరేనండి, బాత్రూమ్ కూడా దానంతట అదే క్లీన్ అవుతుంది, మంచి వాసన వస్తుందండి. ఇలా మనకి ఈ బాల్తో ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లష్ ట్యాంక్ క్లీన్ అవ్వటమే కాకుండా బాత్రూమ్ కూడా నీట్గా తయారవుతుందండి. ఈ బాల్ అనేది మనం వేసిన తర్వాత ఒక 10 డేస్ వరకు కూడా అలాగే ఉంటుందండి. 10 డేస్ వరకు కూడా మీరు బాత్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని లేదు. బాత్రూమ్ని క్లీన్ చేసుకోవటానికి ఎటువంటి టెన్షన్ లేదండి. సింపుల్గా 5 నిమిషాలలో మీ ఇంట్లో ఉండే బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. లేదా దానంతట అదే క్లీన్ చేయాలంటే ఇలాంటి బాల్స్ని ఫ్లష్ ట్యాంక్లో వేసినా కూడా సరిపోతుందండి. ఒక 10 to 15 డేస్ వరకు బాత్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇంతకు ముందు బాత్రూమ్ అనేది ఎలా ఉండేనో. ఇక్కడైతే నేను ఎటువంటి కెమికల్ని కూడా యూజ్ చేయలేదండి, అన్నీ కూడా లైవ్లో చూపించినవే యూజ్ చేశాను. సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎంత జిడ్డు పట్టినా, గార పట్టినా, ఎల్లో మరకలు కానీ, టైల్స్ మరకలు కానీ, వాష్రూమ్ డోర్ అయినా సరేనండి, ఎంత జిడ్డు పట్టినా సరే నేనైతే చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను కదండి, ఎంత నీట్గా అద్దంలో మెరిసిపోయింది కదండి, ఒక్క మరక కూడా కనిపించదండి. మీరు దీంతో బకెట్ని, జగ్గును కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన మరికొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.